హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం వచ్చేప్పటికి ఒక గేమ్ యాప్ గురించి తెలుసుకుందాం. చాలా మంది నన్ను వాట్సాప్ మెసేజ్ లో కానీ కామెంట్స్ లో కానీ గేమ్స్ ఎలా డెవలప్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈ గేమ్స్ ఇలాంటివన్నీ మనం డెవలప్ చేయడానికి వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నామో కోడ్లార్ లో డిజైన్ చేయడం అనేది కష్టం. సో ఏంటంటే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆండ్రాయిడ్ స్టూడియోలో డిజైన్ చేయొచ్చు. అలాగే ఇంకొన్ని గ్రాఫిక్ ఇలాంటి గేమ్స్ ఏమన్నా ఉంటే యూనిటీ ఆర్ బిల్డ్ బాక్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఏంటంటే ఈ రోజు వీడియోలో అయితే మీకు ఒక గేమ్ చూపిస్తాను. ఈ గేమ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఆండ్రాయిడ్ స్టూడియోలో డెవలప్ చేయబడింది. చాలా చిన్న గేమే ఇది. ఒకసారి మీరు చూడొచ్చు. మీ అందరికి చూస్తే చాలా ఐడియా ఈజీగా వచ్చేస్తుంది. టిక్ టాక్ టాయ్. ఈ గేమ్ వచ్చేటప్పటికి చాలా మంది మనం చిన్నప్పుడు ఆడే ఉంటాం. నేను కూడా ఆడాను చాలా సార్లు. ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క గేమ్ ని మొబైల్లోనే ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి గేమ్స్ అన్నిటికీ డిమాండ్ పెరిగింది. సో ఏంటంటే మనం ఇలాంటి యాప్ ని ఒకటి ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసినా గానీ మనకి ఎక్కువ డౌన్లోడ్స్ కనుక వస్తే కనుక మన యాప్ లో యాడ్స్ పెడతాం కదా, ఈ యాడ్స్ ద్వారా యాడ్ రెవెన్యూ తీసుకోవచ్చు. సో ఈ రెవెన్యూ ఎంత వరకు వస్తుంది అంటే ఓకే, అది వచ్చేటప్పటికి దానికి చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి టిక్ టాక్ టాయ్ యాప్ అయితే కనుక ఓన్లీ యాడ్మోబ్ యాడ్స్ మాత్రమే ఇంటిగ్రేట్ చేయబడింది. సో యాడ్మోబ్ అనేది మాక్సిమం ఉన్న యాడ్ నెట్వర్క్స్ అన్నిటిలో ది బెస్ట్ యాడ్ నెట్వర్క్. దీని తర్వాత వచ్చేప్పటికి ఫేస్బుక్ యాడ్ నెట్వర్క్. ఓకే, అండ్ మీకు దీనిలో మనీ ఎలా వస్తుంది అంటే మీరు ఈ యాప్ని యాడ్స్ ఇంటిగ్రేట్ చేసుకొని ప్లే స్టోర్లో అప్లోడ్ చేసుకుంటే అండ్ మీకు వచ్చేప్పటికి ఒక 1000 డౌన్లోడ్స్ అండ్ 500 to 1000 డౌన్లోడ్స్ వస్తే ఈ గేమ్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి మీకు యాడ్ రెవెన్యూ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, అసలు ఈ గేమ్ ఎలా ఉంటుంది, ఈ గేమ్ ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు మొత్తం కంప్లీట్గా యూఐ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నేనైతే రియల్ డివైస్ని ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ రియల్ డివైస్ని మనం ఎలాగో కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నుండి ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎలా కనెక్ట్ చేశాను. 1 minute. ఓకే, కెమెరా ఓపెన్ చేద్దాం. గైస్ చూడండి, ఇక్కడ నేను వచ్చేప్పటికి యూఎస్బి డేటా కేబుల్తో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి నా మొబైల్ కనెక్ట్ చేసి యూఎస్బి డిబగ్గింగ్ ఆన్ చేశాను. ఆన్ చేస్తే మనకి ఏంటంటే డైరెక్ట్గా మన రియల్ డివైస్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. సో ఏంటంటే మనం ఇక్కడ రియల్మీ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేప్పటికి నా డివైస్ అనమాట. ఇక్కడ నుండి నేను రన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా యాప్ అనేది నా మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి ఒకసారి మీకు యాప్ అనేది చూపిస్తాను. గైస్ ఇక్కడ చూడొచ్చు, నా యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి కూల్గా ఉంటుంది. స్ప్లాష్ స్క్రీన్ కూడా చాలా కూల్ ఉంది. అండ్ మీకు చూస్తే కనుక ఇక్కడ నుండి మనం 2 మెథడ్స్ ఉంటాయి ప్లే మోడ్స్ వచ్చేప్పటికి. ఒకటి వచ్చేప్పటికి విత్ ఏఐ అంటే కంప్యూటర్తో ఆడతాం మనం సిస్టమ్తో. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ విత్ ఏ ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్ ఎవరైనా మన పక్క నుండి ఇద్దరం ఆడుకోవాలనుకుంటే ఆడొచ్చు. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం ఏఐతో ఎలా ఆడాలో చూద్దాం. విత్ ఏఐ అండ్ మన ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఇక్కడ చందు అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఓకే, ఇక్కడ మీకు పిక్ యువర్ సైడ్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. వాట్ ఎవర్ మీ ఇష్టం, అది మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, గేమ్ ఇప్పుడు ఆడదాం. ఓకే, చూసారు కదా, ఇలా మనం గేమ్ అయితే కనుక మనం ఆడొచ్చు. చాలా కూల్ ఉంటుంది. ఇలా ఏంటంటే మనం ఏఐతో ఆడొచ్చు. దీనిలో చాలా లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంటే కింద ఆప్షన్ ఉంది కదా, ఈ కింద ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫికల్టీ ఇవన్నీ ఉంటాయి. ఈ డిఫికల్టీలో మనం ఇంపాసిబుల్, ర్యాండమ్, ఈజీ, మీడియం, హార్డ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వైబ్రేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ యాప్ రేటింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్. చాలా సింపుల్ యూఐ ఉంటుంది. ఓకే, చూసారు కదా గైస్, చాలా సింపుల్ ఉంటుంది. అలాగే మనం ఫ్రెండ్తో ఎలా ఆడాలో చూద్దాం. ఫ్రెండ్తో కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి ప్లేయర్ 1 అడుగుతుంది, ప్లేయర్ 2 అడుగుతుంది. చందు 1 అని ఇస్తాను అండ్ ఇక్కడ కళ్యాణ్ అని ఇస్తాను. ఓకే, కంటిన్యూ. ఓకే, నేను వచ్చేప్పటికి ఈసారి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్రాస్. ఓకే, ఇటు పక్క చందు, ఇటు పక్క కళ్యాణ్. ఇక్కడ చూడండి, ఎస్ 1 పాయింట్ చందు. కళ్యాణ్. చూసారు కదా, ఇలా ఏంటంటే మనం ఈ గేమ్ అనేది ఇలా ఆడుకోవచ్చు. చూసారు కదా, ఇది కంప్లీట్ గా ఆండ్రాయిడ్ స్టూడియోలో డెవలప్ చేయబడింది. అంటే జావా అండ్ XML మాత్రమే యూజ్ చేసాం.
యాప్ ప్రైస్ అయితే కనుక ఇంకా డిసైడ్ చేయలేదు. ఇది మేబీ 2000 నుండి 3000 ఈ రేంజ్లో పెడతాం. అండ్ ఈ యాప్ని మీరు తీసుకోవాలి అనుకుంటే నన్ను కింద కాంటాక్ట్ అవ్వచ్చు. మాక్సిమం ఇదైతే కనుక మినిమం 2000 నుండి మ్యాక్స్ 3000 మాత్రమే ఉంటుంది. ఇది మీకు మీరు రీస్కిన్ చేసుకున్నా అనుకుంటే సోర్స్ కోడ్ అయితే మీకు ఇచ్చేస్తాం. అలాగే రీస్కిన్ చేసుకోవడం మీకు పాసిబుల్ కాకపోతే రీస్కిన్ కూడా మేమే చేసిస్తాం. సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.